నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, జూలై మాసం ఆషాఢ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి శని అంటున్నారు, మరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి మేడం? ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది, కానీ మీనరాశి వాళ్ళకి ఎప్పుడూ కొన్నా అదృష్టం లాగా ఏదో ఒక రూపంలో వస్తుంటుంది. అందువల్ల వీళ్ళు అదృష్టవంతం చెప్పుకోవచ్చు. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా వీళ్ళకి వచ్చే అదృష్టం ఏంటంటే బుధుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల పంచమాధిపతి అయ్యాడు. ఎందుకంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో కొన్ని పనులు పెండింగ్లో పెట్టి చేద్దాం వద్దా అని ఒక సందిగ్ధంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఆలోచనలు వచ్చి ఖచ్చితంగా ఆ పనులు నెరవేర్చుకుంటారు. సో విద్యాలాభం, భూలాభం, ధనలాభం అనేది ఈ లాభాలన్నీ వీళ్ళకి బుధుడు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఆర్థిక స్థితిగతులు బాగానే ఉంటాయి. ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీనరాశి వాళ్ళకి ఒక విధంగా చెప్పాలి అంటే అన్ని విధాల శుభ ఫలితాలు వచ్చే మాసమే ఆషాఢ మాసం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ బుధుడు అనుకూలంగా ఉన్నారు, తర్వాత శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, కుజుడు అనుకూలంగా ఉన్నారు, కుజకేతువులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఏ పని పట్టుదలతో చేద్దాం అనుకుంటున్నారో ఆ పట్టుదలతో వాళ్ళు ముందుకు వెళ్ళడమే. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వ్యయభావంలో రాహు ఉండడం వల్ల ఈ కొంత రకమైన మానసిక అశాంతి, కాస్త నలతగా ఉండడము, శరీరం తొందరగా సహకరించకపోవడము, ఏదైనా విషయం చేద్దామంటే దాన్ని బద్దకించి ఆలోచించి అలా వదిలేయడము, ఇలాంటి విషయాల్లో వీళ్ళు చాలా వెనక అడుగు వేస్తూ ఉంటారు. ఎందుకు రీజన్స్ అంటే వ్యయభావంలో రాహు ఉండడం, రాశిలోని శని భగవాన్ ఉండడం. ఇక్కడ శని రాహులు కలగకుండా వల్ల కాస్తంత ఆలస్యం ఆటంకాలు వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళు తెచ్చుకోకుండా పొద్దున్నే నిద్రలేచి తొందరగా ప్రారంభం చేద్దాం, ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకుని చేద్దాం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా పనులు అవుతాయి. అయితే కుజుడు, శుక్రుడు, తర్వాత బుధుడు అనుకూలంగా ఉన్నారు కనుక వీళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే ఎప్పటి నుంచో కాని పనులన్నీ కొన్నా వీళ్ళు ప్రారంభం చేస్తే అవుతుంది. అంటే ఏ పనులు, గవర్నమెంట్ సంబంధించిన పనులు, అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి అలా పనులు అవుతాయి అవ్వని, తర్వాత ఆస్తి విషయంలో వాటాలు వస్తాయో రావని ఆలోచించే వాళ్ళకి, తర్వాత అన్నదమ్ముల మధ్యలో ఉండే ఏవైతే కాస్త ఆస్తి తగాదాలు ఉన్నాయో వీటన్నిటికి కూడా ఒక డెడ్ లైన్ పడుతుంది అన్నమాట. సో డెడ్ లైన్ అంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, చెడు ఫలితాలు కాదు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా విద్యార్థుల్లో విషయాల్లో వచ్చినప్పటికీ విద్యా రంగంలో వీళ్ళందరూ రాణింపు, గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంది. విదేశీ ప్రయాణం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వ్యయభావంలో రాహు, శని భగవాన్ కలిసి ఉన్నారు కనుక విదేశాల్లో ఉన్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మేడం, ఇక్కడ ఉద్యోగ మార్పు కలిసి వస్తుందా? ఒక చేతిలో ఒక ఆఫర్ ఉండి ఇంకో కంపెనీకి వెళ్ళాలి, లేదా ఇది కరెక్ట్ టైమా కాదని ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సరైనది అంటారా? ఖచ్చితంగా అంటే కరెక్టే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇప్పుడు బుధుడికి పంచమ స్థానంలో ఉన్నారు, కొంచెం బుద్ధి బలంతో ఏ పనైనా కొంచెం ఫాస్ట్గా చేయడానికి ఆలోచిస్తారు. తర్వాత కుజుడు కొని ఉండడం వల్ల 6వ స్థానంలో కుజుడు ఎప్పుడు కొని ఏంటంటే పాపస్థానంలో పాపగ్రహాలు ఉంటాయి. అవి ఏంటంటే శత్రు జయాన్ని ఇస్తాయి. అంటే విజయాన్ని సాధించడానికి, శత్రువులు నివారించడానికి. మనలో ఉన్న శత్రుత్వం ఏదంటే మనలో ఉండేది ఏంటంటే బద్ధకము, కామము, క్రోధము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతరిస్తాయి అనమాట. సో వీటిని కూడా వాటిని నిర్దేశం చూపించి ఇలా చేయకూడదు, మనం ఇలా ఉండకూడదు, మనం మారాలి అనే ఫీలింగ్ వీళ్ళు తెప్పిస్తుంది. ఈ విధంగా వీళ్ళకి మార్పు అనేది జరుగుతుంది. సో కొత్త ఉద్యోగాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ఉన్న ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళి వ్యాపారాలు పెట్టే అవకాశం కూడా ఉంది. అంటే ధన ప్రాప్తి ఉంది కనుక ఆ ధనం ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పేది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నాం. సో వాళ్ళ జాతకాల్లో కూడా అనుకూలంగా ఖచ్చితంగా ఉంటే ఈ ధన ప్రాప్తి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఒక స్త్రీల వల్ల కూడా అనుకూలంగా ఉంది వీళ్ళకి. అంటే భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరితోనైనా మనకి అంటే అక్కచెల్లెలు, అన్నదమ్ములు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళతో కూడా వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంది. అంటే స్త్రీ మూలక ధనం రాబడి ఉందని. స్త్రీ మూలక ధనం రాబడి అంటే దాన్ని ఎలాగైనా తీసుకోవచ్చు మనం. సో దానివల్ల మనకి ఏంటంటే అనుకూలంగా వచ్చు. కొంతమంది భార్యలకు ఉద్యోగాలు వచ్చి దానివల్ల కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇదేంటంటే గోచారంలో మనం చెప్పే ప్రతి గ్రహస్థితి కూడా ఏంటంటే అనుకూలంగా ఉండొచ్చు వాళ్ళకి. అది అనుకూలంగా ఖచ్చితంగా 100% కావాలి అంటే మన జన్మజాతకంలో కూడా అలాంటి యోగాలు ఉన్నాయి చూసుకోవాలి. దశలే నడుస్తున్నాయి, మన జాతకంలో బుధుడు ఎక్కడున్నాడు, సో బుధుడు మంచి యోగాన్ని ఇస్తాడా లేకపోతే ఇబ్బంది పెడతాడా అనేది చూసుకుంటే ఖచ్చితంగా ఈ బుధుడు యొక్క ఫలితాలు వీళ్ళకి అంతాయి. అలాగే రవి ఫలితము, రవి విషయంలో వచ్చినప్పటికీ ఏమంటే ఈ మాసంలో చతుర్థ స్థానంలో రవి ఉండడం, గురు రవిలు కలిసి ఉండడం వల్ల కాస్తంత ఇంట్లో వాళ్ళకి కాస్త నరతగా ఉండడం, తల్లిదండ్రులకి ముఖ్యంగా తల్లికి కానీ తండ్రికి కానీ ఎటువంటి అనారోగ్య సమస్య అయినా ఉంటే దానివల్ల కాస్త ఇంకొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్య లేకపోతే బాధ లేదు, కానీ అనారోగ్య సమస్య కనుక ఉంటే కనుక తల్లిదండ్రులు ఎవరైనా అంటే బెడ్లో ఉన్న, హాస్పిటల్లో ఉన్న అలా వాళ్ళకి కాస్తంత
చెడు వార్తలు ప్రమాదాలు వినే అవకాశం మీన రాశి వారికి కనిపిస్తున్నాయి. అది తల్లిదండ్రుల విషయంలో, తర్వాత సొంత బంధువుల్లో, అంటే తల్లి వరుస అయిన వాళ్ళు, పెద్దనాన్న వరుస అయిన వాళ్ళు, చిన్నాన్న వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా ఎవరున్నా సరే ఒక వార్త అనేది వీళ్ళు వినబడేటట్టు ఉంది. అది కొంచెం అశుభ ఫలితాలు ఇస్తుంది. మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. దీర్ఘకాల రోగంతో బాధపడే వాళ్ళకి రోగ నివారణ అవుతుంది ఈ మాసంలో. అంటే వీళ్ళు ఎవరైతే మీన రాశి వాళ్ళు దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. మేడం, ఆషాఢ మాసం పెళ్ళిళ్ళేమి జరగనప్పటికీ ప్రయత్నపూర్వకంగా సంబంధాలు అయితే కుదురుతాయి అంటారు వీళ్ళు ట్రై చేస్తే కనుక ఈ మాసంలో? సంబంధాల విషయంలో ఏంటంటే మామూలుగా ఆషాఢ మాసం అంటే సంబంధాలే కాదు, అసలు ఎవరిని అసలు పూర్తిగా శూన్యమాసం అన్నమాట. ఈ పూర్తి శూన్యమాసంలో వేడుకైన విషయాలు ఏవి చేయరు. అది పూర్వము ఖచ్చితంగా ఆషాఢ మాసం అంటే సైలెంట్గా ఇంట్లో అందరూ కూడా ఏంటంటే దానం, ధర్మము, జపం, అనుష్ఠానం, పూజలు ఎక్కువ చేస్తుండేవాళ్ళు. ఎందుకంటే దీనివల్ల రేపు వచ్చే కాలంలో మంచి కాలం అంతా కలిసి శ్రావణ మాసం అంతా వాళ్ళ ముహూర్తాలు పెళ్ళిళ్ళు ఉంటాయి కనుక ఆషాఢ మాసంలో అంతా ఏంటంటే ఇంట్లో సైలెంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పట్టించుకోవట్లేదు. వెళ్తున్నారు, చూస్తున్నారు, సంబంధాలు పెళ్లి చూపులే కదా, చూసొద్దాం ఏమవుతుంది, నిశ్చితార్థం కాబట్టి నిశ్చితార్థం శ్రావణ మాసం పెట్టుకుందాం అని చెప్పి చేస్తున్నారు. ఇది కలియుగం కదా, కలి ప్రభావం ఉంటుంది కనుక ఇది చేయొద్దు అని చెప్తే ఇంకొకరు చేయొచ్చు అని చెప్తారు. సో అందుకని ఆటోమేటిక్గా అది అందరినీ వింటారు కనుక ఫాలో అవుతుంటారు. నేనైతే చేయొద్దు అని చెప్తే, ఏ పని శూన్యమాసం అంటే శూన్యమాసమే, దాంట్లో ఏ పని చేయమంట. లాభాలు, ధనలాభాలు ఇవన్నీ జరిగేవంటే మనకు వచ్చేవి ఎప్పటి నుంచో భూలాభం అనేది ఉంది. అంటే భూమి మన కోసం కొందాం అనుకున్నామో అది కొనడానికి ఫైనల్ అవ్వడమో, లేదా స్థలం దొరకడమో, లేదా ఇల్లు దొరకడమో, ఆ ఇంటి నిర్ణయించుకోవడమో, ఇవన్నీ జరిగే ఖాయాలు అవుతాయి కానీ కొనడం కాదు. ఎప్పటి అంటే కోర్టులో కొన్ని కేసులు పెండింగ్ ఉంటాయి కదా, ఆ పెండింగ్ ఉన్న కేసుల నుంచి బయటపడే అవకాశం వీళ్ళకి కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో. మేడం, అలాగే ఏళ్ళనాటి శైలిలో ఉన్నప్పటికీ ఈ నెల పర్వాలేదు బాగానే ఉంటుందని మనం మాట్లాడుకుంటున్నాం. ఇదే పరిస్థితి ఎంతకాలం వరకు కొనసాగొచ్చు అంటారు? తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగానే ఉంది. వచ్చే మాసం మళ్ళీ బుధుడు మారుతారు కదా, కుజుడు మారుతారు, అప్పుడు కాస్తంత ఇబ్బంది పడతాయి. ఇప్పుడు మనం చెప్పే మాస ఫలితాలు కదా, మాస ఫలితాల్లో ప్రతి మాసము ఒక మాసం బాగుంటే ఒక మాసం కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తుంటుంది. మిశ్రమ ఫలితాలు వచ్చినా మంచి ఫలితాలు వచ్చినా మనం ఒకేలా తీసుకోవాలి. మనం చేసే పని ఏంటంటే ప్రకృతిలో జరిగే విపత్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు ప్రపంచంలో జరిగే మనం చూస్తూ ఉంటున్నాం కదా, ప్రతిరోజు తెల్లారులేస్తే అక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్పేసి మన ధర్మం ఏంటంటే మానవులుగా మనం పుట్టినందుకు మన పొద్దున్న లేచి మన దైవ కార్యము అంటే దైవం కోసం కాస్తంత ఏదో ఒక టైం పెట్టి పొద్దున్నే లేచి మనకు నచ్చిన ప్రార్థన, చాలామందికి చదవడం ఇష్టం, చాలామంది పూజ చేయడం ఇష్టం, చాలామంది శ్లోకాలు చదవడం ఇష్టం, చాలామందికి మెడిటేషన్ చేయడం ఇష్టం. ఏదో విధంగా చేసుకుంటూ బయటికి వెళ్ళేటప్పుడు దైవస్మరణ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే దైవస్మరణ చేయకుండా బయటికి వెళ్ళడం అనేది జరిగితే అది ఇంటికి మళ్ళీ వస్తారో లేదో తెలియట్లేదు. ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కనుక దైవనామస్మరణ కంపల్సరీగా, హనుమాన్ చాలీస ఎక్కువగా చదువుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉంటుంది, వ్యయ స్థానంలో రాహు ప్రభావం ఉంటుంది, మళ్ళీ కుజ రాహువులు ఇద్దరు వీక్షణ ప్రభావం ఉంటుంది, కుజకేతువులు వీక్షణ ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ప్రభావాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా కాస్తంత మెరుపుగా కనిపించేది ఈ మాసంలో వీళ్ళకి. అందుకని ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు హనుమాన్ చాలీసా చదువుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు సాఫీగా జరుగుతాయి. సో జూలై మాసానికి సంబంధించి మీనరాశి వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో మేడం తెలియజేయడం జరిగింది. మీకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే కనుక మీకు ఏదన్నా సమస్య ఉంటే వ్యక్తిగత చాట్ తప్పకుండా మీరు చెక్ చేయించుకోండి. మేడం మీ సమస్యకు తగిన పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు మేడం. నమస్తే మా శ్రీమాత్రే నమః.